అంచె దినాల్లో జరుగుతున్న కేస్ స్టడీస్ ఇవి. పౌలు గారు రాస్తున్నారు, బింకములాడేవారంటే బడాయి కబుర్లు చెప్పేవాళ్ళు బడాయిగా ఎక్కువైపోతారు. వీళ్ళు ఏం చేస్తారంటే ట్రెండ్ను ఫాలో అవుతుంటారంట. ఒకప్పుడు చక్కగా పండగకి ఎప్పుడు కుట్టించుకునే వాళ్ళు బట్టలు, ఇప్పుడు బట్టలేడు చెప్పండి. ఎదర చిరిగిపోతుంది, వెనకాల చిరిగిపోతుంది, పైన చిరిగిపోతుంది, పక్కన చిరిగిపోతుంది. ఎందుకంటే బడాయి. ఆడపిల్లలు అంటే ఒకప్పుడు ఇక్కడి నుండి అరికాల వరకు ఒంటి నిండా బట్టలు కొప్పుకోవడం సంస్కృతి, గౌరవం. ఇప్పుడు జబ్బలు, పిక్కలు, నాభి, బ్రెస్ట్, నెక్, తాను కట్టుకోబోయే వాడికి చూపించాల్సినంత సమాజానికి చూపించి దానికి రీల్ చేసి అప్లోడ్ చేసి అన్నారంట, లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి అన్నారు. ఏమని కామెంట్ చేయము నీకు నడుతుంది? అరే సిగ్గు లేదని అడుగుతారు. సిగ్గు అంటే వీళ్ళ మైండ్ సెట్ అలా ఒకటే గుర్తుపెట్టుకోండి, నలుగురు మమ్మల్ని చూడాలి, నలుగురు మమ్మల్ని పొగడాలి. దీనికి బాగా క్లారిఫ్ అడ్రస్ ఏదైపోయిందంటే గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియా వేదిక అయిపోయింది. దీనికి క్లారిఫ్ అడ్రస్ అదే. అందుకే సోషల్ మీడియాలో మీరు చూడండి, రీల్సే రీల్స్. చిన్నోడని లేదు, పెద్దోడని లేదు, చదువు ఉన్నవాడు లేదు, చదువు లేడని లేదు, ముసలోడని లేదు, ముక్కోడని లేదు, బామ్మని లేదు, అమ్మాయి అని లేదు, అందరు రీల్స్ చేస్తున్నారు. అలా ఆవిడ వచ్చి డ్యాన్స్ చేసిందంట, అడగండి నన్ను. అలా ఆయన డొప్పు కొట్టాడట, ఇది పెద్ద రీల్ అయిందట. వీళ్ళిద్దరూ ఎలా చేశారని ఈ సందులో వీళ్ళు తయారైపోయారట. వీళ్ళలా అరే సిగ్గురు నడుతున్నాను. ఒకప్పుడు భార్య భర్తలు వాళ్ళు ఇద్దరు నిలబడి నలుగురు ఉన్నప్పుడు మాట్లాడుకోవడానికి ఉండండి, అందరూ ఉన్నారు అనేవారు. ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నారు, ఎగిరేస్తున్నారు, దారుణాతి దారుణంగా అయిపోయి నడుతున్నాం. ఇది ఏంటి ఈ ట్రెండ్ని ఏమంటారు? ఇవి అంచె దినాలు, ఇవి దానికి గుర్తులు. దీన్నే ఏమంటారంటే పబ్లిసిటీ పిచ్చి, ఇంకా చెప్పాలంటే హెచ్చించుకోవడం, డాంబికము, బడాయిగా ఉండడం. దీనికోసం మనుషులు అవసరమైతే ఏదన్నా చేస్తారు. ఇదొక మాయలాగా, వేవులాగా, ఇంకా చెప్పాలంటే వైరస్ కన్నా వేగంగా జనాల మీదకి వచ్చేసింది. అది ఒక పెళ్ళికి వెళ్ళినా అందరి వాళ్ళ వైపు చూడాలి, ఒక కార్యక్రమానికి వచ్చినా అందరి వాళ్ళ వైపు చూడాలి, ఒక ఫోటో దిగినా అందరి వాళ్ళ వైపు చూడాలి. అందుకే చూడండి, ఎక్కడ లేనంత పిచ్చి ఎక్కడికి వచ్చింది చెప్పనా? వాట్సాప్కి వచ్చింది. వెళ్తారు, చర్చికి వచ్చే ముందు చర్చికి వెళ్ళేటప్పుడు ఎన్ని ఫోటోలు దిగుతారండి? ఏదైనా కార్యక్రమం వెళ్తారు, నిలబడిన ఫోటో, ఒంగొన్న ఫోటో, పడుకున్న ఫోటో, అనంతరం ఫోటో, శవం దగ్గర ఫోటో, శవం లేపేసినప్పుడు ఫోటో, అన్ని ఫోటోలు పెట్టేసి వాట్సాప్లో స్టేటస్ పెట్టారట. ఏమని? ఎక్కడికి వెళ్ళామంటే అక్కడికి అని పెట్టారు. ఇదేం పిచ్చరా, ఇదేం పిచ్చరా, ప్రతి దానికి ఫోటో. అందుకే ఈ పిచ్చెక్కువైపోయి ఈ మధ్య కుర్రగాళ్ళు ఫోటోలు ఎలా దిగుతున్నారంటే, అంతేనాళ్ళు ఎలా దిగుతున్నారంటే ఈ ఫోటోలు, మెచ్యూర్ అయిన అమ్మాయిని సాపమే కూర్చోబెడతారు కదా, చూసారా? కూర్చోబెడతారు కదా. అలాగే సేమ్ మిడ్ నైట్ అండిలో హైవే రోడ్డు మీద బండ పక్కన వేసి బైక్ జారబడి కూర్చుంటాడు అండి. ఇలా అదో ఫోటో వాడికి. ఈ లోపల లారీ వచ్చి వెళ్ళిపోతే అదే లాస్ట్ ఫోటో. అదో ఫోటో, అక్కడ కూర్చోడు, ఆ కూర్చున్నందుకు ఇలాగొకటి, అలాగొకటి, ఒంగున్నది ఒకటి, తొంగున్నది ఒకటి, లేచింది ఒకటి, బండి ఎక్కింది ఒకటి, ఇవన్నీ అప్లోడ్ చేశారట ఫేస్బుక్లో, ఇన్స్టాలో. ఇప్పుడు దానికి లైక్లు, షేర్లు రాకపోతారట, వీడు బాత్రూమ్ కూడా వెళ్ళడంట. అందుకే ఫోన్ కూడా ఎక్కడికి పట్టిపోతున్నారు? తినే దగ్గర పట్టిపోతున్నారు. చెప్పండి నెక్స్ట్ బాత్రూంలోకి అట్టిపోతున్నారు ఫోన్. బాత్రూంలోకి ఎందుకండి? ఉండుంటారు మీ పిల్లలు, అందుకు నవ్వుతున్నారు. బాత్రూంలోకి ఎందుకు పట్టుకెళ్తున్నారు చెప్పనా? ఒకప్పుడు పెద్దోళ్ళకి ఉదయకాలం వేళ ఇది అవ్వాలి అంటే, ఓపెన్గా చెప్తున్నాను, ఇది దాని కాలకృత్యాలు అవ్వాలి అంటే వాళ్ళకి చుట్టో, ఓ బీడీయో, ఓ టీయో, కాఫీ ఏదో తాగితే అవుతుంది. అలవాటు అది తాగుతుంది. ఇప్పుడు బాత్రూంలోకి ఫోన్ అట్టుకెళ్ళి రాత్రి అప్లోడ్ చేసిన ఫోటోకి లైక్ రాకపోతే ఆడికి రాదు. ఏటని అడగండి, ఆడి కార్యక్రమాలు జరగవు. ఇలాగైపోయిందంటే ఇది అంచె దినాలు, ఇది డాంబిక దినాలు. ఈ దినాల్లో మనుషులు ఎలా తయారయ్యారంటే చివరికి చచ్చిపోయేటప్పుడు కూడా ఓ సెల్ఫీ వీడియో తీసుకుని చచ్చిపోతున్నారు. చచ్చేటప్పుడు కూడా సెల్ఫా.
బయటికి వెళితే ఫోటో సెల్ఫ్, ఇక్కడ నిలబడితే ఫోటో సెల్ఫ్, బట్టలు వేసుకుంటే సెల్ఫ్, ఎక్కడి నుంచి చూడండి పబ్లిసిటీ పబ్లిసిటీ పబ్లిసిటీ. చివరికి చచ్చిపోయేటప్పుడు కూడా ఒక వీడియో తీసుకుంటున్నారట. ఆ వీడియోలో ఏమంటారంటే, అమ్మా వెళ్తున్నానే, నాన్న వెళ్తున్నా, జాగ్రత్తగా ఉంటాడు, నా వల్ల ఇంకేమన్నా జరుగుంటే చెప్పండి. నువ్వు పోయేడు పోక మళ్ళీ మాకు ఎదవ బిల్డప్ పెట్టి ఆ వీడియోలో మళ్ళీ పెద్ద ఏదో దేశాన్ని ఉద్ధరించినలాగా పురుగుల మంది తాగెత్తున్నప్పుడు తాగెత్తు లేదా రైల్వే ట్రాక్ మీద కూర్చొని చచ్చిపోద్దు లాస్ట్ వెళ్తున్నాను ఇంక జాగ్రత్తగా ఉన్నాడు మీ అందరూ అంటున్నాడు. డాంబిక్ మనిషిని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది చెప్పనా? డంబం ఎక్కడి వరకు తీసుకెళ్తుంది తెలుసా? బడా ఎక్కడి వరకు తీసుకెళ్తుంది తెలుసా? ఈ హెచ్చించుకోవడం ఎక్కడి వరకు తీసుకెళ్తుంది? చావు దగ్గర కూడా మనిషిని తీసుకెళ్తుంది. మనిషి చనిపోవడానికి కూడా ఇష్టపడలేదు. అందుకే చిన్నపిల్లలు లేదు, వృద్ధులను లేదు, పురుషులను లేదు. బాధాకరమైన విషయం, బయట అన్యులని లేదు, క్రైస్తవులని లేదు, అందరూ దీన్ని ఫాలో అవుతున్నారు. ప్రతి ఒక్కరికి పిచ్చొచ్చేసింది. ఇది మనుషులు పొగడతలకి మనుషులు బాగా అలవాటు పడ్డారు. బ్రిటన్లో ఒక ప్రధాని ఉండేవాడు చాలా కాలం క్రితం, విన్స్టన్ చర్చిల్, బ్రిటన్ ప్రధాని. ఆయన దగ్గరికి ఒకరోజు వాళ్ళ క్లోజ్ సర్కిల్ ఉన్న ఫ్రెండ్ వచ్చి అన్నాడట, అయ్యా మీరు ఎక్కడున్నా కానీ పబ్లిక్ చాలామంది వస్తున్నారు, మీరు ఎక్కడ నిలబడితే రోడ్డు మీద నిలబడితే రోడ్డు నిండా జనం వస్తున్నారు, అక్కడ నిలబడితే అక్కడ జనం వస్తున్నారు, మైదానం నిలబడితే మైదానం చుట్టూ జనం వస్తున్నారు, మీరు ఎక్కడుంటే అక్కడ జనం వస్తున్నారు అనగానే అప్పుడు ఈ పిచ్చోడు అన్నాడట, మై ఫ్రెండ్ నీకు విషయం చెప్పాలి, నేను ఎక్కడ నిలబడితే అక్కడ ఎంత జనం వస్తున్నారు కనుక నేను చచ్చిపోతే ఇంకా ఎక్కువ వస్తారేమో అన్నాడట. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే మనుషులు బాగా వినండి, ఈ డాంబికం అంటే బింకం అంటే ఈ సెల్ఫ్ గ్లోరీ ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే మనిషి చనిపోవడానికి కూడా చెప్పండి వెనకాడడు.